Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to Daily Vlogs. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే లెగిసాను. లాస్ట్ నైట్ అసలు ఏ పని చేయాలనిపించలేదు. ఇన్ ద సెన్స్ డిషెస్ ఇట్లా వాష్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను కదా, ఎందుకో చేయాలనిపించలేదు. ఇంకా మార్నింగ్ పొటాటోస్ని బాయిల్ చేసేస్తున్నాను. పిండి అయితే నైటే కలిపెట్టేసుకున్నాను. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్కి వేస్తున్నాను. యాక్చువల్లీ నేను యూజ్ చేసేది వచ్చి లిక్విడ్ ఇదన్నమాట. మంచి స్మెల్ వస్తుంది, నాకు చాలా ఇష్టం. అండ్ మంచిగా కూడా పోతాయన్నమాట మరకలు ఇవి. ఇంకా వాషింగ్ మిషన్లో కలర్స్ అన్ని వేసాను కదా, కొంచెం సెన్సిటివ్ ఉన్న కలర్స్, అంటే లైక్ మనం వాటర్లో పెడితే కలర్స్ వచ్చేస్తాయి అనే వాటికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది కలర్స్ అని చెప్పేసి. నేను అది పెట్టేస్తున్నాను. అది పెట్టేస్తే దాన్ని బట్టి మిషన్ అనేది క్లీన్ చేస్తుంది. అది పెట్టేసి ఇంకా నేను ఆన్ చేస్తున్నాను. ప్రీ వాష్ ఆన్ చేస్తే మనకు ప్రీ వాష్ పెట్టుకున్నామంటే ప్రీ వాష్తో పాటు ఇంకా ఈ కలర్స్ ఇవంతా అయ్యి మనకి నీట్గా వస్తాయి అన్నమాట. దాని తర్వాత నేను ఇక్కడ ఇంకా పరాటాస్కి ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ వాళ్ళ డ్రైవింగ్కి ఇంకా వాకింగ్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ వర్క్ ఉంది. ఇన్ ద సెన్స్ విన్నుకి ఆఫీస్ ఉంటుంది అనమాట. సో తను ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి హడావిడిగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి తనతో పాటు దాని తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇవాళ అయితే నేను ఫుల్ డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవట్లేదు. జస్ట్ ఎర్లీ మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఆ రోజు నాకు ఎలా ఉండింది ఏంటి అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. వర్క్ అయితే చాలా ఎక్కువగా అనిపించింది నాకు. ఆఫ్టర్నూన్కి ఫుల్ అయితే ఇంకా టయర్డ్ అయిపోయాను. ఆలూ పరాటా రెసిపీని ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా చెక్ చేయండి. నేను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మన దగ్గర ఏమి మసాలా పౌడర్స్ ఇవి లేకపోయినా కూడా చాలా ఈజీగా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో. అండ్ టేస్ట్లో ఏం డోకా లేదనమాట. మా విన్ను కూడా తిని చెప్పాడు, దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పరాటా, దిస్ ఈజ్ సో టేస్టీ అని చెప్పేసి. ఇంకా పరాటాలు ప్రిపేర్ చేయటం అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా తర్వాత తను ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఉన్న పనులు ఇవి చూసుకుంటాను. చూసారా ఎంత చక్కగా వచ్చిందో పరాటా. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నా కిచెన్ అయితే చూడండి ఇలా ఉంది. ఇంత చెత్తగా ఇలా అయిపోయింది. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకొని డిషెస్ అంతా వాష్ చేసుకొని కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని ఇవంతా చేసుకునేకే నాకు చాలా టైం పడుతుంది. యాక్చువల్లీ అందుకే నేను నైటే యుటెన్సిల్స్ అంతా వాష్ చేసుకుంటూ ఉంటాను. బట్ ఎప్పుడైనా ఒకసారి అలా అవుతూ ఉంటుంది కదా మనకు. ఎందుకో నాకు నిన్న వాష్ చేయాల్సిన మూడ్ లేదు, సో దానికోసం నేను అలాగే వదిలేసాను. మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. మనకు ఉంటాయి కదా లైక్ మూడ్ స్వింగ్స్, ఇట్లా మనము మనుషులమే కదా, రెగ్యులర్గా ఈ టైంకి ఇదే చేయాలి ఇలానే ఉండాలి అంటే మనం వచ్చేసి ఏమీ మిషన్స్ కాదు కదా, లైక్ రోబోట్స్ కాదు కదా. అప్పుడప్పుడు మనకు అలా అవుతుంటుంది కాబట్టి ఇంకా ఏం చేసేది లేదు. ఇప్పుడు ఇంకా అంత పని చేసుకునేసరికి చాలా టైం పడుతుంది నాకు. లైక్ నేను ఎప్పుడైనా సరే కుకింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా టిష్యూస్తో క్లీన్ చేసుకుంటే, ఈ టిష్యూస్ వచ్చి క్లాత్ టిష్యూస్ అనమాట. ఒక 2 to 3 times 4 times కూడా రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా యూజ్ చేసి వాష్ చేసి పెట్టేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ టిష్యూస్తో పోలిస్తే నాకు ఇది చాలా బెటర్ అనిపించింది. ఒక్కసారి వంట పని అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ని కౌంటర్ టాప్ని అట్లా వైప్ చేసుకుంటే, ఒకసారి వెట్ చేసుకున్న దాని తర్వాత కొంచెం డ్రైగా ఉన్న క్లాత్తో అట్లా వైప్ చేసుకుంటే మనకు ఎక్కువ డీప్ వర్క్ అనేది అవసరం లేకుండా ఉంటుంది. ఇంకా అవి చేసేసుకున్న తర్వాత ఇంకా డిషెస్ అంతా నేను వాష్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు నచ్చని పని ఏదైనా ఉంది అంటే ఈ డిషెస్ వాష్ చేయటమే.
నాకు ఈ యుటెన్సిల్స్ అంతా వాష్ చేసుకునేసరికి దాదాపు 1 అవర్ టైం పట్టింది. అంటే లైక్ నైట్ వాష్ చేసుకుంటే మార్నింగ్ ఓన్లీ టీ తాగినవి అలాగే బ్రేక్ఫాస్ట్ చేసినవి మాత్రమే ఉంటాయి కాబట్టి ఇంత టైం పట్టదు. ఇంకా నైట్వి కూడా కలిపేసి ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పట్టింది నాకు ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి. నేను షింక్ దగ్గర హ్యాండీగా ఒక టవల్ పెట్టుకుంటాను హ్యాండ్స్ అవి తుడుచుకుంటూ ఉండడానికి. అండ్ అలాగే ఒక బిన్ టైప్ చిన్నది ఒకటి పెట్టుకుంటాను. లైక్ కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అంతా దాంట్లో వేస్తూ ఉంటాను. ఇట్లా డిషెస్ అది వాష్ చేసినప్పుడు దాని తర్వాత ఒకటేసారి అది కూడా డిస్కార్డ్ చేసేసి దాని తర్వాత అది కూడా క్లీన్ చేసేసి పెడుతూ ఉంటాను. ఇంకా నేను ఈ వర్క్ అంతా అయిపోయేసరికి కిచెన్ అంతా క్లీన్ అయిపోయేసరికి దాదాపు నాకు 11 అవుతుంది టైము. 10:45 ఇలా అయింది టైము. ఇంకా మొత్తం క్లీన్ చేసుకునేసరికి ఇంత టైం పట్టింది. ఇంకా దాని తర్వాత మొత్తం బెడ్ అంతా ఇలా ఉంది చిందరవందరగా. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకొని దాని తర్వాత ఇల్లంతా ఊడ్చేసుకొని మాపింగ్ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది. నాకు ఎందుకో తెలీదు కిచెన్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాతని ఇట్లా స్వీప్ చేయాలనిపిస్తుంది. లేదంటే ఎందుకో కిచెన్లో మళ్ళీ ఏదో ఒక డస్ట్ ఏదో ఒకటి ఇది పడుతూ ఉంటుంది అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని యుటెన్సిల్స్ అంతా వాష్ చేసుకొని దాని తర్వాతే ఎప్పుడైనా సరే ఇట్లా చెత్త ఊడవడానికి ఇష్టపడతాను. దాని తర్వాత ఇంకా ఫ్లోర్ అంతా మాప్ పెట్టాలని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసేది వచ్చి పీజియన్ వాళ్ళది. ఇది నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. లైక్ నార్మల్ మాప్ అయితే మనము హ్యాండ్స్ పెట్టి పిండుకోవటము ఇట్లంతా ఉంటుంది కదా, ఇది కొంచెం నాకు టైం సేవింగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతుంది. నేను ఇక్కడ జస్ట్ వాటర్ అండ్ ఫినాయిల్ డెటాల్ యాడ్ చేశాను, ఇంకా ఎక్కువ ఏం యాడ్ చేయలేదు. వాటితోనే ఇల్లంతా మాప్ పెట్టేస్తున్నాను. ఈ పని అంతా అయిపోయేసరికి నాకు ఇంత టైం అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ చేసిన పరాటాలే ఉన్నాయి. ఇంకా ఇవాళ లంచ్లో కూడా అదే తినేస్తాను, ఇంకా నాకు ఒక్కదానికే కాబట్టి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసి ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూస్తున్నారు అంటే మీకు ఎక్కడో ఒక చోట మన వీడియో అయితే నచ్చే ఉంటుంది కదా. సో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ స్టే హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్.